శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకుని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి 9వ కందార్థము క్రమ సంఖ్య 53. మేలుక సుషుప్తి లోపల ఏ లీలం తనకు తాను ఏ తెంచునో, గుర్తాలీల బయలు లోపల వాలాయము తనకు తానే వచ్చునో ఎన్నా, వచ్చి హెచ్చి సచ్చునో ఎన్నా. ఈ లోపాలనే బట్ట బయలున్నదెరిగితే, ఈ లోపాలనే బట్ట బయలున్నదెరిగితే, ఏ లోకమున నిల్వజాలదెరుగాకుంటే వచ్చునో ఎన్నా, వచ్చి హెచ్చి సచ్చునో ఎన్నా. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు 4వ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అయితే క్రిందటి కందార్థములో ఒక దేహదారి యొక్క శరీరములో బాల్య యవ్వనాది సకలావస్థలు ఏర్పడి తుదకు ఏమీయూ లేకపోయిన విధముగా కలంకరహితమైన పరిపూర్ణ పరబ్రహ్మములో లేని ఎరుక ఒకటి తనకు తానుగా ఏర్పడి పెంపొంది గురుముఖత పరిపూర్ణము ఉన్నదని గుర్తించుసరికి తాను లేనని మిథ్యాస్వరూపమని తెలుసుకొని కొంతసేపు కూడా ఉండేటందుకు స్థానము లేక తాను తనతో వచ్చిన సమస్త జగత్తుతో కూడా లేకుండా పోవును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 53 సృష్టి విధానము. మేలుక సుషుప్తి లోపల నేలీలం తనకు తాను ఏ తెంచునో గుర్తు, ఆలీల బయలు లోపల వాలాయము తనకు తానే వచ్చునో ఎన్నా, వచ్చి హెచ్చి సచ్చునో ఎన్నా. ఈ లోపలనే బట్ట బయలున్నదెరిగితే, ఏ లోకమున నిల్వజాలదెరుగాకుంటే వచ్చునో ఎన్నా, వచ్చి హెచ్చి సచ్చునో ఎన్నా. అన్నా, నాయనా, గురుదేవా, మేలుక సుషుప్తి లోపల, ఇక్కడ మేలుక సుషుప్తి లోపల అనగా నిద్ర నుండి స్పృహ కలిగిన జాగ్రత్తావస్థ. అంటే గాఢ నిద్రావస్థ నుండి మేలుక తనంతకు తానుగా ఏ లీలను ఏ విధముగా
తనకు తానే తెంచునో, అంటే తనంతట తానుగా ఎట్లు వికసించునో అంటే తోచుచున్నదో ఈ గుర్తెరిగే తెలివి. ఆ లీల ఆ విధంగా బయలు లోపల అనగా పరిపూర్ణము లోపల వాలాయము అనగా తెంపు లేకుండా, అయ్యా. అంటే వాలాయము అనగా తెంపు లేకుండా, అంటే ఎడతెగక తనకు తానే వచ్చునో ఎన్న తనంతట తానుగానే ఎవరి ప్రమేయము లేక, తనంతట తానుగానే ఎవరి ప్రమేయము లేక వచ్చి ఆ స్వప్నావస్థ యందు వచ్చి జాగ్రత్తావస్థ యందు హెచ్చి ఆ సుషుప్తి అవస్థ యందు సచ్చును. అంటే వచ్చి హెచ్చి సచ్చును ఎన్న ఎక్కడ వస్తుంది? స్వప్నావస్థలో వస్తుంది. ఎక్కడ హెచ్చు అవుతుంది? జాగ్రత్త అవస్థలో హెచ్చు అవుతుంది. ఎక్కడ సస్తుంది? అంటే సుషుప్తి అవస్థలో సస్తుంది. అట్లే ఆ స్వప్నావస్థ ఎందు వచ్చి జాగ్రత్త అవస్థ ఎందు వచ్చి మళ్ళీ సుషుప్తి అవస్థ ఎందు ఏ విధంగా సస్తుందో అట్లే పరిపూర్ణములో నిరంతరముగా ఎరుక తనకు తానే వస్తూ పోవుచున్నది. తనకు తానే వస్తుంది, తనకు తానే పోతుంది. అట్టి ఎరుక పుట్టి పెరిగి సచ్చుచున్నది. అంటే పుట్టి పెరిగి చస్తున్నది. అయితే ఈ లోపలనే, అంటే ఈ మధ్యకాలములోనే, ఏ మధ్యకాలములో? పుట్టి పెరిగి సచ్చే ఆ మధ్యకాలములోనే, ఆ విధంగా సచ్చే లోపలనే బట్టబయలున్నది ఎరిగితే, అంటే స్వతసిద్ధమైన పరిపూర్ణమున్నదని దృఢపరుచుకుంటే, బట్టబయలు మాత్రమే శాశ్వతమై ఉన్నదని ఎరుక తెలుసుకుంటే ఏ లోకమున నిలవజాలదు, ఏ స్థానముందు మూలము గాని ఆధారము గాని లేకుండా పోవును. అంటే ఏ లోకమందు నిలవకుండా పూర్తిగా లేకపోవును. ఆ విధముగా పరిపూర్ణ పరబ్రహ్మమును తెలుసుకొనకపోయినచో తిరిగి భూమిపై జన్మకు రాక తప్పదు. ఆ విధంగా పరిపూర్ణ పరబ్రహ్మమును తెలుసుకొనకపోయినచో తిరిగి భూమిపై జన్మకు రాక తప్పదు. ఎరుక స్వతः సిద్ధముగా పరిపూర్ణములో తనకు తానే తోస్తున్నది. పరిపూర్ణం వలన పుట్టలేదు. ఇట్టి ఎరుక దేగదారి అయి పుట్టి పెరిగి సచ్చుచు అనేక జన్మలు నిరంతరముగా పొందుచున్నది. ఇట్లా అనేక జన్మ పరంపరలను పొందే ఎరుక అపరిపూర్ణము శాశ్వతమై ఉన్నదని, తాను మిథ్యాస్వరూపము లేక ఉన్నట్లు తోచబడేది అని గురుముఖత గుర్తించి పరిపూర్ణము యొక్క ఉనికిని గ్రహించినచో తాను ఎచ్చటను ఏమాత్రము లేకుండా పోవును. అట్లు పరిపూర్ణమును గుర్తించకపోయినచో ఎన్ని జన్మలకైనను నిరంతరాయముగా పుడుతూ సస్తూ దుఃఖములను అనుభవించుతూనే ఉండాలి. ఇంతకన్నా మరొక విధంగా జన్మరాహిత్యము కానరాదు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.